నీకు దుఃఖం ఉంది, నీకు బాధ ఉంది, అయినా దేవుని ఆత్మను విశ్వాసులు కలిగిన వారై ఉన్నారు. నీ దుఃఖ కాలములో ఆత్మ తండ్రి నీకు దూరం అయిపోడు. నీ కష్టకాలములో పరిశుద్ధాత్ముడు నిన్ను విడిచిపెట్టి వెళ్ళడు. కడకు ఉప్పొంగినటువంటి సంతోషము అన్నట్లుగా కుండ నిండిపోతుంది ఏమిటి? ధార ఆగడం లేదేమిటి? కారణం నీలో ఉన్నటువంటి దేవుని ఆత్మ నిన్నేం చేస్తుంది? నీ ధార ఆగకుండా, అనగా నీ కన్నీటి ధార ఆగలేదు, నీ ప్రార్థన వాలు పోలేదు. నీ ప్రార్థన ఎలాగొస్తుంది? ప్రవాహంలాగా. నీళ్లు ఎలాగైతే వరదల రోజుల్లో ప్రవాహంగా వచ్చేస్తాయో, ఒక సెలయేరు దగ్గరికి వెళితే, జలపాతం దగ్గరికి వెళితే నీరు ఎలాగైతే వస్తుందో, ఓ ప్రార్థన అలాగూ రానివ్వాలి. అందుచేతనే తండ్రి గదిలోనికి వెళ్ళమన్నాడు, తలుపు వేసుకోమన్నాడు. ప్రభువు కూడా మత్తయి సువార్తలో నీ గదిలోకి వెళ్ళమన్నాడు, తలుపు వేసుకోమన్నాడు. ఇంక నువ్వు ఎవరితో చెప్పుకోకు, ఎవరి దగ్గరికి వెళ్ళకు, కానీ నీ ఇంట్లోకి వెళ్ళు, నీ తలుపు వేసుకో. నీవు నీ కొడుకులతో వెళ్ళు, నీ కూతుళ్ళతో వెళ్ళు, వస్తే నీ అల్లుళ్ళతో వెళ్ళు, నీ కోడళ్ళతో వెళ్ళు, రాగలిగితే నీ మనవలతో వెళ్ళు, మనవరాండ్రతో వెళ్ళు. వాళ్ళు ఒకవేళ రాకపోయినను, శ్రమలో ఉన్నవో కుమార్తె, శ్రమలో ఉన్నవో కుమారుడా, నీవు దేవుని సన్నిధిలోకి వెళ్ళు, నీ గదిలోకి వెళ్ళు, లేదా గుడిలోకి వెళ్ళు. మరణాత మహిమ స్వస్థత శాలలోనికి రా. వచ్చి నీవేం చేయాలి? ధార రావాలి నీ కళ్ళ నుండి. బాధ ఎక్కువైపోతే వస్తుందా బాధ? ఒక రీతిగా బాధలు చేసే మేలు ఏమిటి? నా మనసులో ఉన్న బాధ అంతా దేవునితో చెప్పుకున్నాను. ఒక్కోసారి మీరైనా నేనైనా అంటుంటాం, ఇప్పుడు నాకు చాలా తృప్తిగా ఉంది, దేవునితో చెప్పుకోవలసినంత చెప్పేసుకున్నాను, ఇక తప్పకుండా దేవుడు చేస్తాడు. నాకు దేవుడు ఆ సమయం ఇచ్చాడు, ఆ నడిపించాడు. వాళ్ళు కుదిరింది, వాళ్ళు కుదరాలి. మనోనిదానం లేని వాళ్ళకి, అన్ని తలంచుకునే వాళ్ళకి, అన్ని మాట్లాడుకునే వాళ్ళకి, లోకమంతా నాకే కావాలనుకునే వాళ్ళకి మనోనిదానము కుదరదు. ఎవరు కావాలి? నాకెవరు కావాలి? యేసు తప్ప బ్రతుకునందు నాకు ఎవరు కావాలి అని, ఎవరు ఆయనను కావాలని కోరుకుంటారో వారికి కుదురుతుంది వాళ్ళు. అందుకని నేను సేవకులకు, విశ్వాసులకు కూడా చెబుతున్నాను, అయ్యా అమ్మా, నీకు ఒకటి దేవుడు కావాలి, 2 సంఘము కావాలి, 3 నీ కుటుంబము కావాలి. లేదా ఇంకో మాట చెప్పాలి, నీకు కావాల్సింది ఏమిటి? 1 దేవుడు కావాలి, 2 సంఘము కావాలి, ఆరాధన కొరకు, వాక్యము కొరకు, ఉద్యమము కొరకు, పాటల కొరకు, సహవాసము కొరకు. 3 నీ కుటుంబము కావాలి, 4 నీ పని నీకు కావాలి. నీ కుటుంబాన్ని ఎవరో వచ్చి చూడరు, నీ వ్యాపారాన్ని ఎవరో వచ్చి చేయరు, నీ ఉద్యోగాన్ని ఎవరో వచ్చి చేయరు, నీ వ్యవసాయాన్ని ఎవరో వచ్చి చేయరు. నీ పని నువ్వు జాగ్రత్తగా చేసుకో. నీకు పొలం దేవుడిస్తే పొలాన్ని చూడు, తోట దేవుడిస్తే తోటను చూడు. సేవకుడా, దేవుడు నీకు సంఘాన్ని ఇస్తే నీ సంఘాన్ని చూడు. ఇవి నీవు పట్టించుకోకపోతే నీకు అంతా, నీ జీవితం అంతా లోటు 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 లోటు. దేవుని సంఘాన్ని, నీ కుటుంబాన్ని ప్రేమతో చూచుకొనుట, నీ పనులు నీవు చేసుకుంటే నీకు ఏ లోటు ఉన్నదో దాన్ని దేవుడు తీరుస్తాడని నేను నా అనుభవాన్ని బట్టి, నా గ్రహింపును బట్టి ఈ మాట మీకు ఒక తండ్రిగా చెబుతూ ఉన్నాను.